హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి బాధగా ఉందమ్మా, ప్రశ్నించకుండా ఈ బంగారు పాత్రను తాకు, నిర్లక్ష్యం వద్దు, తాకిన గడియలోనే శుభవార్తను వింటావు, ఇది సత్యం తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు అందించే ఈ సందేశం వినే ముందు మొదటిగా ఎవరైతే బాబాగారు అంటే ఇష్టం ఉంటుందో, నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో, అంతేకాకుండా ఇప్పుడు బాబాగారు అందించే సందేశం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని నమ్మేవారు తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇక బిడ్డ, నా మనసుకి ఎంతో బాధగా ఉందమ్మా, అసలు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, అది కూడా నీ విషయంలోనే నేను బాధపడుతున్నాను. ఆ బాధకు కారణం ఏంటి అనేది నీకు ఇప్పుడే నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నువ్వు ఈ బంగారు పాత్రను తాకుతున్నావు కాబట్టి నీకు ఈ గడియలోనే శుభవార్త నీకు వినిపిస్తాను అని చెప్పి బాబాగారు మనకి ఈ చిన్న కథనైతే చెప్పబోతున్నారు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి దగ్గరైనా కూర్చున్న నలుగురు మనుషుల దగ్గర మిగతా ముగ్గురు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల ఆ మిగతా వాళ్ళు అతన్ని ఏమంటారంటే అతి వాగుడు వ్యక్తి, తెలివి లేనివాడు, నసగాడు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక ఒకరోజు అతన్ని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, అందరిలో కళ్ళ కపటం లేకుండా బ్రతుకుతున్నాను కదా, అయినా కూడా నన్ను తెలివి తక్కువగా వాడిలాగా చూస్తున్నారు, నన్ను ఒక నసగాడిలాగా అందరూ కూడా కట్టేశారు. ఇక ఈ జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే అది కూడా నాకు తెలుసు, నేను తక్కువగా మాట్లాడాలి అని చెప్పి, కానీ అది నా వల్ల కావటం లేదు అని చెప్పి ఆలోచిస్తుంటాడు. అలాగా ఆలోచించి ఆ రోజు రాత్రి అతను నిద్రపోతాడనమాట. ఇక ఉదయాన్నే లేచి తను మళ్ళీ దేని గురించో ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఒక చెట్టు కింద ఒక గురువుగారు అతనికి కనిపిస్తాడు. ఇక ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యకి పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు అంటే, నాయన, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసిపోయాయి ఉంటాయి. కానీ మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని మారు తెలివిగలవారని ఎలా గుర్తించాలి, అదే విధానంగా ఏ మాటలు మాట్లాడితే మనకు వాళ్ళు విలువనిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వలన నీకు జీవితంలో అత్యంత విలువ, గౌరవం దక్కుతాయి. మరి ఒక్క 5 విషయాలను తెలుసుకున్నావు అంటే గనక నీ జీవితంలో చాలా తెలివైన వాడివి, చాలా అదృష్టవంతుడివి, చాలా పెద్దరికం కలవాడివి నువ్వే పేరు తెచ్చుకోవచ్చు అని గురువుగారు చెప్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, సరే గురువుగారు చెప్పండి అని చెప్పి 5 విషయాల గురించి అడుగుతాడు. అందులో మొదటిది, నువ్వు నీ మాటలని వేరే వారికి చెప్తున్నప్పుడు వారు నీ మాటల్ని గనక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటలకి విలువ లేనట్టే కదా. అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఎదుటివారు నిన్ను ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పి వారికి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు కనుక నీ మాటల్ని అర్థం చేసుకోనప్పుడు, నువ్వు ఎంత చెప్పినా కూడా నీకు నీ మాటలకి వాళ్ళు విలువనియ్యనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం. అటువంటి స్థానంలో నీకు మౌనమే అత్యంత అవసరమని నీకు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని అంటే వారికి చెప్తే వారు వింటారా లేదా, వారి మనస్తత్వం ఎలాంటిది అని కూడా నువ్వు ఆలోచించి చెప్పాలి. అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధని వేరే వాళ్ళకి పంచడానికి వెళ్ళినప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా,
అసలు నీ బాధను వాళ్ళు వింటారా, వింటే అర్థం చేసుకుంటారా అని నువ్వు ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి. వారికి ఎటువంటివి పట్టవు అనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారు చెప్పాల్సిన అవసరం లేదు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏంటి అంటే గనక, బిడ్డ, మన ముందు ఏవైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యి, ఇది ఇలా చేస్తే తొందరగా అవుతుంది, లేదా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టే ఆ పని లేట్ అవుతుంది అని ఆ విషయం గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వండి. అలా నీకు ఏ విషయం గురించి తెలియకుండా మధ్యలో నువ్వు దూరి దాని గురించి సలహా ఇచ్చే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఎందుకంటే ఒకవేళ నీకు ఆ పని గురించి అవగాహన లేదు అని వారికి తెలియక నువ్వు ఇచ్చిన సలహాను గనక వారు పాటించి నీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన సలహాలను గనక నువ్వు ఫాలో అయితే గనక వారు ఆ పనిలో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వారు నిన్నే అంటారు అని చెప్పి నువ్వు గుర్తెరగాలి. ఇటువంటి విషయంలో నీకు మౌనం చాలా అవసరం అని చెప్పారు గురువుగారు. ఇక మూడవది ఏంటి అంటే గనక, ఒక వ్యక్తి వచ్చి ముందు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, లేదా నువ్వే మూడో వ్యక్తి గురించి అతనితో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, లేదా అతని మాటలను వినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అతడు లేనప్పుడు అతను నీ దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు అంటే రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి అతని ఎదురుగా చెప్తాడు అని నువ్వు గుర్తించాలి. కనుక ఎప్పుడైనా కానీ అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని వారి విషయాలు అనేది నువ్వు చెప్పుకొని వారి గురించి ఆరాలు ఇంకా తీయడం అనేది చాలా పెద్ద తప్పు అవుతుంది. భవిష్యత్తులో నిన్ను నిందల పాలు చేస్తుంది అని కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపు వారు ఒకటై నిన్ను పగవాడిలాగా కూడా భావించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని గమనించుకోవాలి. అర్థం చేసుకుంటావు కదని చెప్పి మూడో విషయం గురించి గురువు గారు అతనికి చెప్పారు. ఇక నాలుగో విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. బిడ్డ, నీ మీద ఎవరికైనా కానీ, లేదంటే ఎవరి మీదనైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు, లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకంటే వారు ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉంటే అప్పుడు బాగుండేది అని చెప్పి అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వారు కోపంలో ఉండి ఒక మాట అన్నారు కదా, నేను కూడా ఒక మాట అందాము అని చెప్పి అనుకుంటే వారు నువ్వు అన్న మాటల్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో మళ్ళీ మీరు మాట్లాడుకునే అవకాశం అనేది రాకపోవచ్చు. కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి కోపంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కోపం చూపించకుండా ఉండడమే సరైన పద్ధతి అని చెప్పి గమనించుకోవాలి. ఇక ఐదవది ఏంటి అంటే గనక, బిడ్డ, ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి బాధలన్నీ దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలను నువ్వు పూర్తిగా వినాలి. అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలని ఇలా చేస్తే వచ్చాయి, నువ్వు ఈ మాట అంటేనే నీకు ఈ బాధ కలిగింది, ఎందుకే ఇప్పుడు నువ్వు పడుతున్నావు అని చెప్పి సగంలో వాళ్ళని ఇంకా బాధలకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు. వారు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలు నీకు చెప్తే వారి మనసు కూడా కొంచెం తేలిక పడుతుంది. అప్పుడు నువ్వేది చెప్పినా కూడా దాన్ని సలహాగా భావించి ఇలా చేస్తే నా బాధలు తొలగుతాయి కదా అని చెప్పి ఆలోచించుకునే అవకాశం వస్తుంది. అలా కాకుండా వారి బాధలను నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలోనే కనుక నువ్వు కట్ చేసి మాట్లాడితే నీ యొక్క మాటల వల్ల వారు ఏం అర్థం చేసుకుంటారు అంటే, నా బాధలు వారికి వినడం ఇష్టం లేదు, అందుకని ఏదో ఒక రూపంగా మాటను దాటేస్తున్నారు అని చెప్పి మరొక్కసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా
నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో తల్లి. ఈ 5 విషయాలు నేను చెప్పినట్టుగా నీ ప్రవర్తన లేదు కనుకనే నలుగురు కూడా నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరిలో కూడా నువ్వు ఒక కోపం ఉన్న వ్యక్తిలాగా లేదా నీకు మనసు లేని వ్యక్తిలాగా నిన్ను అందరు గుర్తిస్తున్నారు. అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి. ఎందుకంటే నువ్వు ఏంటి అని చెప్పి పూర్తిగా ఈ తండ్రికి మాత్రమే తెలుసు. బిడ్డ, నువ్వు చాలా మంచి వ్యక్తివి. నీకు చాలా మంచి మనస్సు ఉంది. నలుగురిని అర్థం చేసుకోగలవు. ఎవరైనా బాధపడుతున్నా కానీ, ఎవరన్నా ఏడుస్తున్నా కానీ వెంటనే నీ కళ్ళలో నుంచి కన్నీళ్లు జారడం నేను ఎన్నోసార్లు గమనించాను. అటువంటి నిన్ను చాలా మంచిగా అందరూ గుర్తించాలి తప్పితే అందరూ కూడా నిన్ను ఒక స్వార్థపరుడిలాగా గుర్తిస్తున్నారు. అదే నా మనసుకి చాలా ప్రశాంతంగా లేదు తల్లి. బిడ్డ, ఈ అక్షయ పాత్ర అంటే ఈ బంగారు పాత్రను నువ్వు ఎప్పుడైనా తాకావు కాబట్టి ఇప్పటితో నీ మీద ఉన్న ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాలను నీ జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా కానీ చిన్న చిన్న అలవాట్లు చేసుకునే ప్రయత్నం అయితే కనుక చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు. బిడ్డ, ఏదన్నా ఒక ఉద్యోగం చేయాలి అన్నా కానీ, ఒక వ్యాపారం చేయాలన్నా కానీ, ఏదన్నా నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలన్నా కానీ నీ మాట మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి మాటను ఎప్పుడు కూడా ఎలా వాడితే నువ్వు తెలియగల వాడిలాగా గుర్తింపు పొందుతావు. ఆ 5 విషయాలనే నేను ఇప్పుడు నీకు చెప్తాను. బిడ్డ, ఈ తండ్రి నేను చేయాల్సిన పూర్తి బాధ్యతను చేశాను. అంటే ఒక తండ్రిగా నేను నీకు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాను. బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే గనక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది. అందులోనే నీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా నీ యొక్క శాంతతను గుర్తించి లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ తండ్రి మీద నీకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నానమ్మా. బిడ్డ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మలుచుకుంటే కనుక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్తను వినగలుగుతున్నావో, వినాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే వార్త నువ్వు ఇది జరిగితేనే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అది తప్పకుండా త్వరలోనే నీ చెవిన శుభవార్తలాగా పడి అవకాశం అనేది పడే రోజు అనేది చాలా తొందరలోనే ఉందమ్మా. బిడ్డ, నువ్వు నా బిడ్డవు. నువ్వు ఇప్పుడు ఇలా ఉంటూ అలా ఉండు అని చెప్పి నేను నీతో చెప్తున్నాను అంటే నీ యొక్క ప్రతి కదలికను కూడా, నీ యొక్క ప్రతి మాటను కూడా, నీ యొక్క ప్రతి వాస్తవాన్ని కూడా నేను గమనిస్తున్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే గురువుగా నీ యొక్క మంచి చెడులు నేను చూస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. కనుక ఇకనైనా కానీ నీ వెనక నేనున్నానని నమ్మి ప్రతి అడుగు కూడా కంగారు పడకుండా వెయ్యి. అదే నీకు శుభవార్తను తీసుకొచ్చి పెడుతుంది. ఇక నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా, నువ్వు ఎదురు చూస్తున్న ఎదురుచూపులన్నీ కూడా త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాయి. కనుక వేటి గురించి ఆలోచించవద్దు. ఆనందంగా ఉండు. మనసుని స్థిమితంగా ఉంచుకో. ఏది కూడా జరిగిపోతుందని కానీ కంగారు పడకు. అన్నీ నీకు అనుకూలంగానే జరిగేలా చూడడానికి ఈ బాబా ఉన్నారు అని చెప్పి గుర్తుంచుకో. నా మీద నమ్మకాన్ని ఉంచు. ప్రతిదీ కూడా నీకు పాదాల దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను. నా సందేశాలన్నీ కూడా నువ్వు పాటించే ప్రయత్నం చెయ్యి.
నీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి అదృష్ట తలుపులన్నిటివి తెరుచుకునేలాగా నేను చేస్తాను. బిడ్డ, నా సందేశం నువ్వు వింటున్నావు అంటే నా అనుగ్రహం అనేది నీతోనే ఉంది అని అర్థం చేసుకో. అంతా కూడా శుభమే జరుగుతుందని నమ్ము. నీ నమ్మకమే నిన్ను బలంగా తయారు చేస్తుంది. నీ భయమే నిన్ను అగాధంలో నెట్టేస్తుంది. కనుక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్నింటికి నా బాబా ఉన్నారు అనే ఒక్క మాట అనుకో. నీ యొక్క నోటి వెంట నా నామస్మరణ నానిది పదే పదే వచ్చేలా చూసుకో. ఏదైనా ముఖ్యమైన పనికి వెళుతున్నప్పుడు నా విభూతిని ధరించు. నా యొక్క మాటను, నా పిలుపుని పదే పదే నీ నోటి వెంట వచ్చేలా చూసుకో. ఎటువంటి కర్మలనేటివి నీ దాకా చేరకుండా అన్నింటినీ అడ్డగించి సంతోషాలని నీతో ఉండేలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు నేను నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ. కనుక అంతా శుభమే జరుగుతుంది అని నమ్ము. నీ నమ్మకమే, అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ, నీ నమ్మకమే ఎలా ఉంటుందో అలాగే నీకు జరుగుతుంది అని చెప్పి నువ్వు గమనించుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే సపోర్ట్ చేయండి. కాబట్టి మనకి ఏది చెప్పిన బాబాగారు అయితే అన్నీ కూడా మనకు మంచి జరగాలని చెప్తుంటాడు. కాబట్టి ఈ తండ్రి మీద ఆధారపడి ఉంది కాబట్టి అన్నీ నేను నీకు ముందుగానే నేర్పుతున్నానమ్మా బిడ్డ. ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా అలవర్చుకుంటే గనక ఈ గడియలోనే నువ్వు ఏదైతే శుభవార్త వినగలుగుతున్నావో, వినాలని అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు దక్కి తీరుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న ఏదైతే వార్త ఇది జరిగితేనే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అది తప్పకుండా త్వరగా నీ చెవిలోన పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోకుండా బాబా మీద విశ్వాసం, భక్తితో గనక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఎవ్వరు ఏ విధంగా చెప్పినా సరే మనం మాత్రం మన ఆజ్ఞలోనే, మన పరిధిలోనే మనం ఉన్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది. విశ్వాసం, భక్తి ఉంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. ఓం సాయిరాం. శ్రద్ధ, సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయి.